పుష్యమి నక్షత్రం సందర్భంగా భద్రాద్రి రాముడికి పట్టాభిషేకం కన్నుల పండువగా జరిగింది. భక్తుల జయజయధ్వానాల నడుమ వేడుక వేదోక్తంగా సాగింది. ముందుగా గర్భగుడిలో మూలవరులకు సుప్రభాత సేవ చేసి ముత్యాలు పొదిగిన వస్త్రాలను అలంకరణతో ముత్తంగి సేవ నిర్వహించారు. లక్ష్మీ తాయారు అమ్మవారు, ఆంజనేయ స్వామివార్లక్కూడా ముత్తంగి సేవ జరిగింది. కళ్యాణమూర్తులను ఊరేగింపుగా బేడా మండపానికి తీసుకొచ్చి నిత్య కళ్యాణ వేడుక ప్రారంభించగా 35 జంటలు కంకణాలు ధరించి క్రతువులో పాల్గొన్నాయి. కళ్యాణం అనంతరం భద్రాద్రి రాముని పట్టాభిషేక వేడుక మొదలయింది. సప్త నదీ సముద్ర జలాలను తీసుకొచ్చి కలశాల్లో ఆవాహన చేశారు. వేదికతో పాటు పట్టాభిషేకంలో పాల్గొన్న 14 జంటలపైన జలాలు చల్లి సంప్రోక్షణ చేశారు. వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య భక్త రామదాసు చేయించిన ఆభరణాలను అలంకరించారు. ప్రత్యేక హారతులిచ్చారు. చామరలు, వెండిగద, బాకు బహూకరించి చివరగా స్వామికి కిరీటం అలంకరించడం ద్వారా పట్టాభిషేకం కార్యక్రమం ఘనంగా జరిగింది. పట్టాభిరామయ్యను తిలకించి భక్తకోటి పులకించింది. సాయంత్రం దర్బారు సేవ చేశారు. భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీకాకుళం పట్టణంలోని భూపాలరావు వీధికి చెందిన పరిణం రామారావు, కృష్ణవేణి దంపతులు చిత్రకూట మండపంలో స్వామి వేడుకల నిర్వహణకు అవసరమయ్యే మైక్ సెట్ కోసం 1.55 లక్షల విరాళాన్ని ఈవో రమాదేవికి అందజేశారు.